నల్గొండ జిల్లాలో మరోసారి శిశు విక్రయాలు దందా బయటపడింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన తండాలను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ దందా సాగుతున్నట్టు సమాచారం. ఆడపిల్ల పుట్టిందనే వివక్షతో పాటు పేదల ఆర్థిక ఇబ్బందులను ఉపయోగించుకుంటూ దళారులు ఈ ముఠాను నడిపిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాలో ఒక శిశువును అమ్మిన ఘటన వెలుగులోకొచ్చింది. ఈ సంఘటనతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు వెంటనే ఎల్లాపురం తండాకు చేరుకుని విచారణ చేపట్టారు. అంగన్వాడీ కేంద్రంలోని రికార్డులను పరిశీలించి శిశు విక్రయాలపై వివరాలు సేకరించారు. ఈ దందాలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. డబ్బుల ఆశతో ఎవ్వరూ తమ పిల్లల్ని విక్రయించొద్దని తండావాసులను హెచ్చరించారు. తండలో శిశు విక్రయం జరిగిందని తెలిసిన వెంటనే ఈ తండాకు వచ్చాము. అక్కడ అంగన్వాడీ టీచర్ సెంటర్లో ఉన్న రికార్డును వెరిఫై చేయగా 2018లో వలస వెళ్ళిందని టీచర్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారని ఎంక్వైరీ చేయగా వాళ్ళ తల్లిగారు ఊరు పెద్దఊర మండలంలో ఊరబాయి తండాలో ఉన్నది. అక్కడ సూపర్వైజర్ని పంపిస్తే ఉన్నదని చెప్పారు. పాప ఏదమ్మని అడిగితే ఏం చెప్పట్లేదు.